గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 153 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 154వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదయేరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ బలినః ప్రత్యమిత్రస్య నిత్యమాసన్నవర్తినః ఉపకారాపకారాభ్యాం సమర్థస్యోజ్యతస్య చ మోహాద్విగతనామాత్రైః అసారోల్పబలో లఘుః వాగ్భిర ప్రతిరూపాభిః అభిదృశ్య పితామహం ఆత్మనో బలమాస్తాయ కథం వర్తేత మానవః ఆగచ్చతో అతిక్రుద్ధస్య తస్యోద్ధరణ కామ్యయ. ధర్మరాజు అడుగుతున్నాడు భీష్ముల వారిని. పితామహ, బలవంతుడు, ఎల్లప్పుడూ సమీపంలో ఉండేవాడు, ఉపకారం గాని అపకారం గాని చేయగలవాడు, నిరంతరం ప్రయత్నశీలుడైన శత్రువుతో అల్పబలుడు, అసమర్థుడు, అజ్ఞానం వల్ల పొంతం లేని మాటలు పలికేవాడు, వ్యర్థవాక్కులతో వైరం పెంచుకునేవాడు అయినప్పుడు ఆ బలిష్ఠుడైన శత్రువు ఆ బలహీన వ్యక్తిని తీసి విసిరివేయటానికి వస్తే అతన్ని ఎదుర్కొనే అల్పుడు తన బలం మీదనే నమ్మకం పెట్టుకుని ఆ మీదికి వచ్చిన వాడితో ఎలా వ్యవహరించాలి? అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం సంవాదం మృత శ్రేష్ఠ సామరే పవనస్య. అప్పుడు విష్ణువు వారు దానికి ఒక ఇతిహాసం చెప్తున్నాడు. వాయువు బూరుగు చెట్ల సంవాదం అది. దాన్ని చెప్తానయ్యా అంటున్నాడు. హిమవంతం సమాసాధ్య మహానాసీద్వనస్పతి వర్షపూకాభిసమృద్ధ శాఖీ స్కందే ఫలాశవాన్. హిమవత్పర్వతం మీద ఒక పెద్ద వనస్పతి ఉన్నది. అది చాలా సంవత్సరాల నుండి, వనస్పతి అంటే చెట్టు, చాలా పెద్దదై బోధ్య కొమ్మలు ఆకలితో నిండి దట్టంగా ఉన్నది. అది తత్ర స్మమత్తమాతంగా గర్భార్థా శ్రమకర్షిత విశ్రామ్యంతి మహాబాహో తథాన్యా మృగజాతయ. దాని కింద వేడికి తట్టుకోలేక అలిసిపోయిన మదపు టేనుగులు, ఇతర మృగజాతులు ఇవన్నీ కూడా విశ్రమిస్తూ ఉండేవి. నల్వమాత్ర పరీణాః ఘనఛాయో వనస్పతి సారికాసుగ సంజుష్ట పుష్పవాన్ ఫలవానపి. దాని పొడవు 400 బారలు ఉండేది. దాని నీడ చాలా దట్టంగా ఉండేది. దాని మీద చిలకలు, గోరుకుంకలు నివసించేవి. దానికి సమృద్ధిగా పూలు పండ్లు ఉండేవి. పైన పక్షులు, కింద పెద్ద పెద్ద మృగాలు సేద తీర్చుకుండేవన్నమాట ఆ చెట్టు నీడలో. సార్థికావనిజశ్చాపి తపసాశ్చ వనౌకసః వసంతి తత్ర మార్గస్థ సురమ్యేన గసత్తమే. చాలా మనోహరమైన ఆ బూరు చెట్టు కింద బాటసారులు, గుంపులుగా వెళ్లే వ్యాపారస్తులు, అరణ్యవాసులైన తపస్సులు విశ్రాంతి తీసుకునేవారు. పక్షులు, మృగాలే కాకుండా మరి బాటసారులు కూడా అక్కడ హాయిగా విశ్రమిస్తూ ఉండేవారు. తస్యతా విపులా శాఖ దృష్ట్వా స్కందః చ సర్వశః అభిగమ్య బ్రవీవేదం బ్రవీదేనం నారదో వృతర్షభ. ఆ చెట్టుకున్న పెద్ద పెద్ద కొమ్మల్ని, బాగా లావుగా ఉన్న బోధని చూసి నారదుడు దాని సమీపానికి వచ్చి అన్నాడు, అహోను
రమణీయస్త్వం మహోచాసి మనోహర ప్రియామహీ త్వయా నిత్యం తరుప్రవర శాల్మలే. వృక్షశ్రేష్టమైన ఓ శాల్మలి, నువ్వు ఎంత అందంగా మనోహరంగా ఉన్నావే. నిన్ను చూస్తే నాకు ఎల్లప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సదైవ శకునాస్తాత మృగాశ్చాదా తథా గజ వసంతి తవ సంహృష్ట మనోహర మనోహరావచ. మనోహర పరాక్షరాజమా, ఎల్లవేళ్ల నిన్ను ఆశ్రయించి అనేక పక్షులు, మృగాలు, ఏనుగులు చాలా సంతోషంగా ఉన్నాయి. తవ శాఖ మహాశాఖ స్కంద అష్టవిపులాం సదా నవై ప్రభగ్నాన్ పశ్యామి మారుతేన కథంచన. నీ విశాలమైన పెద్ద కొమ్మల్ని గాని, చిన్న కొమ్మల్ని గాని, స్కందాలను గాని వాయుదేవుడు విరగొట్టలేకపోయాడు. కిమ్మతే పవనస్తాత ప్రీతిమానత సుహృత్ త్వాం రక్షతి సదా ఏన వనేత్ర పవనం ధ్రువం. నాయన, నీ యందు వాయుదేవుడికి మమకారం ఉన్నదా? నీకు ఆయన ఏమన్నా మిత్రుడా? నిన్ను శాశ్వతంగా ఈ వనంలో చక్కగా రక్షిస్తున్నాడే, ఇందుకు కారణం ఏమిటి? భగవాన్ పవనహస్తానాత్ వృక్షానుచ్చావచానపి పర్వతానంచ శిఖరాన్యాజ్. చాలా ఇది వేగవంతుడైన వాయుదేవుడు పెద్ద చెట్లని, చిన్న చెట్లని, పర్వత శిఖరాల్ని తీవ్రంగా ఊపివేస్తాడు కదా. శోషయచ్చేన పాతాళాం వహన్ గంధవ శుచి సరాంసి సరితస్యైవ సాగరాంశ తథైవ చ. ఆ గంధవాహుడైన వాయువు చాలా పవిత్రుడు. ఆయన పాతాళాన్ని, సరస్సుల్ని, నదుల్ని, సముద్రాల్ని కూడా ఎండగడతాడు. సంరక్షతి త్వాం పవనః సచిత్వేన న సంశయ తస్మాత్వం బహుశాఖోపి పన్నవాన్ పుష్పవానపి. నీ అందరి మైత్రి చేతనే వాయుదేవుడు నిన్ను రక్షిస్తున్నలో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల నేను ఇలాగా అనేకమైన కొమ్మలు, ఆకులు, పూలతో సమృద్ధిగా ఉన్నావు. ఇదంచ రమణీయంతే ప్రతిభాతి వనస్పతే యతిమే విహగా రమంతే ముదితాస్వయ. ఈ పక్షులు ఈ రీతిగా నీ మీద ఉండు ఆనందించడం చాలా రమణీయంగా నాకు కనిపిస్తుంది. ఇదంతా నారదుడు అంటున్నాడు ఆ చెట్టుతోటి. ఏషాం పృథక్ సమస్తానాం శ్రూయతే ఉద్రస్వర పుష్ప సంమోదనే కాలే అశుతాం సుమనోహరం. వసంతకాలంతో చాలా మనోహరమైన రీతిగా కూసే ఈ పక్షుల రకరకాల కూతలు ఒకే మారు చాలా ఇంపుగా వినపడుతున్నాయి. మనం కూడా వసంతకాలంలో ఉన్నాం ఇప్పుడు. తథే మే గర్జితావాగా నాగా స్వయూథ కుల శోభిత ఘర్మాస్తాస్వాం సమాసాధ్య సుఖం విందంతి శాల్మలే. ఓ బూరుగ వృక్షమా, అలాగే వేసవి వేడిమి బాధని చెందే ఏనుగులు కూడా తమ గుంపులతో కలిసి నీ కిందకు వచ్చి సుఖపడుతున్నాయి. తథైవ మృగజాతిభి అన్యాభిరభిశోభసే సర్వాధివాసైశ్చ శోభసే మేరు అదే రీతిగా నానా జాతుల ముఖాలు కూడా నీ శోభను పెంపొందిస్తున్నాయి. అందరికీ నివాసం కావటం వల్ల నువ్వు మేరు పర్వతంలాగా విరాజిల్లుతున్నావు. బ్రాహ్మణై శతపసిద్ధి తాపసై శమణై తథా త్రివిష్ట ప్రసమం మన్యే తవాయతనమే. తపస్సుద్ధులైన తపస్సులతో, బ్రాహ్మణులతో, సన్యాసులతో నీ వాసం స్వర్గ సమానమని నేను భావిస్తున్నాను. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి పవన శాల్మలి సంవాదే 450 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 154వ అధ్యాయం. రేపు 155వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.